శత్రువుని ఓడించాలంటే దాడి చేయాలి, లేదా స్వశక్తితో శత్రువు భయపడి పారిపోయేలా చేయాలి. అనారోగ్య సమస్యల్ని నయం చేయడంలో వైద్య రంగం ఇప్పటివరకు మొదటి రకం పద్ధతినే అనుసరిస్తూ వచ్చింది. అయితే రెండో పద్ధతిలో అంతర్గతంగా మిత్ర బ్యాక్టీరియాను బలోపేతం చేయడం ద్వారా వ్యాధుల మీద విజయం సాధించవచ్చునని పరిశోధకులు నిరూపిస్తున్నారు. ప్రోబయోటిక్స్ అలాంటి మిత్ర బ్యాక్టీరియాను పెంచేవే. పొట్టతో పాటు మన ఆరోగ్యాన్ని మొత్తంగా పెంచే ప్రోబయోటిక్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్టలో పేగుల నిండా కోటాను కోట్ల బ్యాక్టీరియా సజీవంగా తిరగాడుతోంది. ఇవి ముఖ్యంగా పెద్ద పేగు, చిన్న పేగుల్లో నివాసం ఉంటూ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటం దగ్గర నుంచి క్యాన్సర్లు, ఎలర్జీల నుంచి ఒక భారీ సైన్యంలా మనకు రక్షణగా నిలుస్తున్నాయి. అయితే ఈ బ్యాక్టీరియా అంతా మంచిదే కాదు. దీనిలో దాదాపు 10% వరకు చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. దీని ప్రాబల్యం పెరిగితే మన పొట్టకు సమస్యల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచే ఉద్దేశంతో ప్రోబయోటిక్స్ అనేవి ఇవాళ మన ముందుకొచ్చాయి. ప్రోబయోటిక్స్ను మనం పులిసిన ఆహారాలుగా చెప్పుకోవచ్చు. ప్రోబయోటిక్స్ను మనం 3 రకాల్లో పొందొచ్చు. దోశ, ఇడ్లీ వంటి వాటి కోసం పిండిని పొలయబెట్టడం, పాలలోకి తోడు వేసి పెరుగు తయారు చేయటం, లేదంటే మార్కెట్లో లభించే సప్లిమెంట్ల ద్వారా కూడా మనం ప్రోబయోటిక్స్ని పొందొచ్చు. ఇటీవలి కాలంలో చాలామంది డాక్టర్లు తమ పేషెంట్లకు పలు వ్యాధుల చికిత్సలో భాగంగా ప్రోబయోటిక్స్ ఎక్కువగా లభించే పెరుగు, పాలు, మజ్జిగ వంటివి బాగా తీసుకోవాలని చెబుతున్నారు. పాలు, పెరుగు, మజ్జిగల వంటి ప్రోబయోటిక్స్ ఆహారాలను తీసుకున్నప్పుడు వాటిలో జీవించి ఉన్న బ్యాక్టీరియా కారణంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదాహరణకు విరేచనాలతో బాధపడుతున్న వ్యక్తికి పెరుగును తినిపించినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక పొట్టలో కనిపించే ప్రతి చిన్న సమస్యకు ప్రోబయోటిక్స్ చక్కగా పనిచేస్తాయి. విరేచనాలు, పేగుపూత సమస్యలకు ప్రోబయోటిక్స్ ఒక మంచి పరిష్కారం. చర్మ సమస్యలు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటం, శ్వాసకోశ సమస్యలు, ఎలర్జీలను నయం చేయటంలో ప్రోబయోటిక్స్ బాగా పనిచేస్తాయి. మానసిక రుగ్మతలకు ప్రోబయోటిక్స్ మేలైన పరిష్కారం. క్యాన్సర్ల వైద్యంలోనూ ప్రోబయోటిక్స్తో మంచి ప్రయోజనాలు ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.